ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. నిమ్హాన్స్ అందిస్తున్న సేవలు నలువైపులా వ్యాపించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారతదేశ ప్రాచీన వేదాంత తత్వాన్ని ప్రపంచం స్వీకరిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తెలిపారు. దేశంలోని అంకుర సంస్థల ప్రయాణం గత 9 సంవత్సరాల్లో రూపాంతరం చెందిందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒడిశా రాష్ట్ర 27వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు. ఈ సంవత్సరంలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ టైప్ 2 క్వార్టర్స్, 2 పట్టణ పునరాభివృద్ధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ద్వారకలో దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను, ఢిల్లీ యూనివర్సిటీలో దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన 3 కొత్త ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025 ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసే సంవత్సరంగా నిలుస్తుందని, దేశం రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా మారిందని అన్నారు. ఈ ఏడాది భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పాదక కేంద్రాల్లో ఒకటిగా మార్చే సంవత్సరం అవుతుందని పేర్కొంటూ, भारत की ये भूमिका और सशक्त होगी। ये वर्ष विश्व में भारत की अंतर्राष्ट्रीय छवि को और सशक्त करने का वर्ष होगा। भारत को दुनिया का बड़ा मैन्युफैक्चरिंग हब बनाने का वर्ष होगा। ये वर्ष युवाओं को नए स्टार्टअप और एंटरप्रेन्योरशिप में तेजी से आगे बढ़ाने का वर्ष होगा। विमेन लेड डेवलपमेंट के हमारे मंत्र को नई ऊंचाई देने का वर्ष होगा। ये वर्ष ईज ऑफ लिविंग बढ़ाने, क्वालिटी ऑफ लाइफ बढ़ाने का वर्ष होगा। నిమ్హాన్స్ అందిస్తున్న సేవలు దేశ నలుమూలలకు వ్యాపించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈరోజు బెంగళూరు నిమ్హాన్స్ 100 సంవత్సరాల వేడుకలలో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రపంచంలో నిమ్హాన్స్ మానసిక వైద్యంలో అగ్రస్థానంలో ఉందని, మానసిక రోగులకు ఇది చక్కటి వైద్యాన్ని అందిస్తుందని అన్నారు. అలాగే ప్రాచీన యోగా, ఆయుర్వేద వైద్యాలను వైద్య విధానంలో చేర్చడం పట్ల అభినందించారు. కరోనా సమయంలో వృద్ధులు, మహిళలు, ఒత్తిడికి గురైన వాళ్ల భయాందోళనలను తొలగించడంలో నిమ్హాన్స్ ముఖ్య భూమిక పోషించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. Issues and concerns of mental health had not received enough attention in some society. This has been a welcome development, especially at this juncture, because a variety of mental health issues are taking epidemic proportions around the world. Teenagers and youngsters face more uncertainty in their studies today due to social pressures and comparison. Working professionals face more stress, and a large number of the elderly people suffer from loneliness due to social challenges. Initiatives like Telemanos facilitate counseling anywhere, anytime. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. సావిత్రిబాయి పూలే మహిళా సాధికారతకు మార్గదర్శి అని, విద్య, సామాజిక సంస్కరణల విషయాలలో కృషి చేశారని సామాజిక మాధ్యమం వేదికగా కొనియాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు ప్రాధాన్యతనిచ్చి దానికోసం పోరాడారని వ్యాఖ్యానించారు. భారత్ 110కి పైగా యూనికార్న్ స్టార్టప్లతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఇకోసిస్టమ్గా అవతరించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో భారతీయ అంకుర సంస్థలపై పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 9 సంవత్సరాల్లో దేశంలోని అంకుర సంస్థల ప్రయాణం రూపాంతరం చెందిందని, వినూత్న ఆలోచనలు ఉన్న అసంఖ్యాక వ్యక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోని 43% అంకుర సంస్థల్లో మహిళా వ్యవస్థాపకులు ఉన్నారన్నారు. దేశం నుంచి ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయని, భవిష్యత్తులో $800 బిలియన్ అధిగమించవచ్చని కేంద్ర మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా.
ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరి మంచు దట్టంగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులు అక్కడి వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో ప్రత్యేక పేజీని పొందుపరిచామని ఐఎండీ డైరెక్టర్ మనీష్ రణాల్కర్ తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రోజుకి 2 సార్లు వాతావరణ సూచనలను అందులో జారీ చేస్తామని వెల్లడించారు. దీనికోసం కుంభమేళా నిర్వహించే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించామన్నారు. భారతదేశ ప్రాచీన వేదాంత తత్వాన్ని ప్రపంచం స్వీకరిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 27వ అంతర్జాతీయ వేదాంత మహాసభల ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేదాల సారాంశం దేశానికి శాశ్వతమైన సంపదని పేర్కొంటూ Vedanta is essence or conclusion of Vedas, our timeless treasure. Our Bharat is a land of Vedas, Upanishads, Purans, epics, Ramayana and Mahabharata and Gita. But what are revelation? Gita के 18 अध्याय क्या कहते हैं? ये प्रोफेसर अरिंदम ने अपने को बता दिया है. I have therefore no doubt you will be feasted over these days in a manner that your intellectual thirst will be satisfied. ఆస్తుల ఈ-వేలం కోసం ప్రభుత్వం ఈరోజు పునరుద్ధరించిన పోర్టల్ బ్యాంక్ నెట్ని ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి ఈ-వేలం ఆస్తులపై సమాచారాన్ని ఏకీకృతం చేసి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు విస్తృత శ్రేణి ఆస్తులను కనుగొనడానికి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఈ పోర్టల్ను ప్రారంభించిన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ బ్యాంకుల పునరుద్ధరణ ప్రక్రియకు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఐలాండ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ 7వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2017లో ఏర్పాటైన ఐడీఏ దేశంలోని దీవుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ఒడిశా రాష్ట్ర 27వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్లోని రాజ్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద తన తరఫున అందించబడే చాదర్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు నరేంద్ర మోదీ అందించారు. రేపు అజ్మీర్ షరీఫ్లో మోదీ తరఫున చాదర్ అందజేస్తారని కేంద్ర మంత్రి పాత్రికేయులకు తెలియజేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపోయి 9 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,072 పాయింట్లతో లాభాల్లో ప్రారంభమై చివరికి 720 పాయింట్ల నష్టంతో 79,223 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.78 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. నిమ్హాన్స్ అందిస్తున్న సేవలు నలువైపులా వ్యాపించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారతదేశ ప్రాచీన వేదాంత తత్వాన్ని ప్రపంచం స్వీకరిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తెలిపారు. దేశంలోని అంకుర సంస్థల ప్రయాణం గత 9 సంవత్సరాల్లో రూపాంతరం చెందిందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒడిశా రాష్ట్ర 27వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.